శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక నమస్తులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదములు. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం. మనకి ఇది చంద్రగ్రహణము, సూర్యగ్రహణము ఏది వచ్చినా కానీ అది పాక్షికమా లేకపోతే ప్రత్యక్షమా అంటే ఈసారి ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన వచ్చేటటువంటి 2026లో వచ్చే చంద్రగ్రహణం ఇటు పాక్షికము అని చెప్పుకోవచ్చు, ఇటు ప్రత్యక్షం అని చెప్పుకోవచ్చు. ఇదేమిటండి అనే అనుమానం మనందరికీ కలుగుతోంది. అయితే ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది మధ్యాహ్నం మనకి 3 గంటల సమయం తర్వాత ప్రారంభమవుతుంది. అని చంద్రోదయం అయ్యేటటువంటి సమయానికి ఎక్కువ సమయం లేదు. చంద్రోదయం అయిన తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం తర్వాత మనకు ఉండేటటువంటి సమయం చాలా తక్కువ సమయం ఉన్నది. గ్రహణ సమయం. గ్రహణానికి సంబంధించినటువంటివి నియమాలని మనం పాటించాలా అక్కర్లేదా అంటే పాటించాలనే చెప్తారు పెద్దలు. ఎందుకని అంటే కాసేపైనా సరే మనకి సూర్యాస్తమయం తర్వాత అంటే చంద్రోదయం తర్వాత మనకి గ్రహణం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ కొన్ని క్షణాలైనా ఉన్నది కాబట్టి మనం పాటించాలి నియమాల్ని. అయితే ఆ రోజు చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అంటే ఉదయము దేవాలయాలు అవి కూడాను రోజు కంటే కూడా త్వరగానే మూసివేయాలి. అంటే 9 గంటలకి 10 గంటలకల్లా దేవాలయాల్లో మహానివేదన పెట్టేసి మూసివేస్తారు. మరలా ఆ రోజు రాత్రి గ్రహణం అంతా అయిపోయిన తర్వాత వారు అక్కడ పులికాపులన్నీ చేసుకొని శుద్ధి చేసుకొని దేవాలయ దర్శనం అనేటటువంటిది మర్నాడు ఉదయమే ఉంటుంది సాధారణంగా అన్ని దేవాలయాల్లో. అయితే గ్రహణ సమయంలో తీసి ఉండేటటువంటి శ్రీకాళహస్తి లాంటి దేవాలయాలు, రాహుకేతు పూజలు చేసుకునేటటువంటి వాళ్ళకి అలాంటి దేవాలయాలు మినహాయింపు ఉన్నటువంటి దేవాలయాలు. అలాంటివి కాకుండా సాధారణంగా మటుకు అన్ని దేవాలయాలు మూసివేస్తారు. సరే, మరి మనం ఇంట్లో ఏం చేయాలండి అంటే వీలైనంత త్వరగా భోజనం చేసేసేయాలి. ఎందుకని అంటే గ్రహణానికి మనం ఎప్పుడైతే గ్రహణం మొదలవుతుందో ఆ గ్రహణం మొదలయ్యే లోపల అంటే 6 గంటల ముందర భోజనాది కార్యక్రమాలు ముగించాలి అని చెప్తారు. ఎవరికి? సాధారణంగా అందరికీ ఆరోగ్యం అన్ని విధాలా అనుకూలించేటటువంటి వారికి. ఎవరైతే వృద్ధులు ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో, ఔషధ సేవకులు ఉంటారో, బాలింతలు ఉంటారో, గర్భిణీ స్త్రీలు ఉంటారో వీరందరికీ కూడా మినహాయింపు ఇవ్వటం జరిగింది. వారు కూడాను 3 గంటలకి మొదలవుతోంది, మరి మనకు కనిపించదు కదండి అది అంటే అసలన్నది మొదలవుతోంది కదా. కాబట్టి వారు కూడా దాదాపుగా 1-1:30 కల్లా వాళ్ళు భోజనాలు ముగించడం మంచిది. ఈ గర్భిణీ స్త్రీలకు కూడాను నియమాలను చెప్పటం జరిగింది. 3 గంటల నుంచే మనకు కనపడదు కదండి, మరి ఆ సమయంలో ఉండాలా గర్భిణీ స్త్రీలు నియమంగా అంటే బయటికి వచ్చి ఆ రేఖలు మన మీద పడే విధంగా ఆ తేజస్సు ఏదైతే ఉందో అంటే ఆ వెలుగు పడేటటువంటి ప్రదేశంలో మటుకు ఆ గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదు. అదేవిధంగా సింహరాశిలో వస్తోంది కాబట్టి సింహరాశిలో వారు అందరూ కూడాను ఈ గ్రహణాన్ని చూడకూడదని చెప్తున్నారు పెద్దలు, జ్యోతిష్యులు చెప్పేటటువంటి మాట.